ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం అందరూ కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకములను నిజములనై ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నాడు. ఆమోసు గ్రంథం హబక్కు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయుము. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఇది నూతనమైనదని ఒకని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. ఈ చదువుబడిన వాక్య భాగంలో ఈ సంవత్సరం సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం మొదటిదిగా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ భూమి మీద నూతనమైనది ఉన్నది అంటే అది ఒక దేవుడు చేసే కార్యము మాత్రమే నూతనమైనది. ఈ విషయమై మహాజ్ఞానుడు సొలొమోను సూర్యుని కింద నూతనమైనది ఏది కూడాను లేదు, ఇది నూతనమైనదని ఒకటి చెప్పును, అయితే అది కూడాను ఇంతకుముందు ఉన్నదే, క్రొత్తగా ఉండేది ఏది కూడాను లేదు. అయితే లోకంలో మనుషులు పలికేటువంటి మాటలు కానీ చెప్పుకునేటువంటి సందర్భాలు కానీ మనుషుడు కల్పించుకున్న పద్ధతులు కనుక మనుషులకు నూతనగానే కనబడతాయి. చూడండి, జనవరి 1 రాగానే హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం అని చెప్పే మాటలు వింటాం. అయితే పిల్లరా, ఈ నూతన సంవత్సరం అనబడుతున్నటువంటి ఈ జనవరి ఇప్పటికీ 2025 సార్లు వచ్చినట్లుగా చూస్తాం. అయితే ప్రతి సంవత్సరం కూడాను ప్రజలు చెప్పడం ఏంటంటే నూతన సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టు చెప్పడం వింటాం. పిల్లరా, ఈ జనవరి 1వ తారీఖున లోకంలో జరిగేది లేక నిరంతరము కొనసాగేటువంటి క్రియలు ఏవైనా ఆగిపోయినా కానీ లేక నూతనంగా జరుగుతున్నా కానీ, అనగా పుట్టేవాడు పుట్టకుండా ఆగిపోవడం కానీ, చచ్చేవాడు చావకుండా ఉండడం కానీ, లేక ఒక కొత్తది ఏదైనా భూమి మీద జరుగుతున్నదా ఆ రోజు అంటే నిరంతరము కూడాను కొనసాగేవే, ప్రతిరోజు జరిగేవే ఆ జనవరి 1వ తారీఖును కూడాను జరుగుతుంది. అయితే మనుషుడు మాత్రం ఈ సంవత్సరం ఆరంభం మొదటిది కాబట్టి ఇది నూతన సంవత్సరము అని చెబుతాడు. అయితే ఇక్కడ జ్ఞాని చెప్పిన మాట ఏంటంటే, ఇది ఒకడు నూతనమైనది అనును, ఇది కూడా ఇంతకుముందు ఉన్నదే, ఇంతకుముందు వచ్చిందే. జనవరి 24వ సంవత్సరంలో 1 జనవరి వచ్చిందే. కాబట్టి వీళ్ళరా, భూమి మీద నూతనమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఒక దేవుని కార్యము మాత్రమే భూమి మీద నూతనమైనదిగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ హబక్కు చెప్పే మాట ఏంటంటే, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము, సంవత్సరములు జరుగుతుండగా దానిని మాకు తెలియజేయుము. ఈ చదివినటువంటి వాక్య భాగంలో సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఇక్కడ సృష్టి ఆరంభము నుండి నోవాహు వరకు ప్రజానికములో జరిగినటువంటి అక్రమాలు తీసివేసి నూతన పరుచు నిమిత్తమై దేవుడు మాట్లాడుతూ వచ్చిన సందర్భాన్ని చూస్తాం. నూతన పరుచు విషయమై దేవుడు తన ప్రజలతో
వాదించినటువంటి సందర్భాలను చూస్తాం. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని రాయబడి ఉంది. ఇక్కడ 2 వేసి కింద ఫుట్నోట్లు ఏమున్నదంటే శరీరులు అని రాయబడి ఉంది. అంటే సృష్టి ఆరంభం నుండి నోవాహు కాలము వరకు ఇక్కడ ప్రజలు శరీర కార్యాలను అనుసరించే జీవించినటువంటి జీవితాలను చూస్తాం. ఈ శరీర కార్యాలు ఏమిటి అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు ఇక్కడ రాయబడినటువంటి కార్యాలు దాదాపు 19 దగ్గర 20 కార్యాలు ఉన్నాయి. ఈ శరీరాన్ని అనుసరించినటువంటి జీవితమే మనుషులు అక్రమము బలత్కారంతో జీవించినటువంటి జీవితాన్ని ఈ 6వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి తన మనసునకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకొనగా ఆ ఇరువురుకు పుట్టినటువంటి వారే నెఫీలీలు, అంటే వారు బలత్కారులు అని రాయబడినది. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చదివితే, యెహోవా భూమిని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని రాయబడి ఉంది. కాబట్టి వీళ్ళరా ఈ చెడిపోయినటువంటి సమస్తమైన దాన్ని పాతదంతటిని తీసివేసి, ఇక్కడ హబక్కూ చెప్పిన మాట ఏంటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగానే దానిని తెలియజేయుము. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా నోవాహుకు తెలియపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, భూమి నరుల చేత బలత్కారంతో నిండి ఉన్నది, నేను భూమి మీద నరులను ఉండకుండా తుడిచివేయుదును అని దేవుడు నోవాహుతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ సంవత్సరములు జరుగుతుండగా, అప్పటికి ఎన్ని సంవత్సరాలు జరిగిపోయినాయో తెలీదు, ఆ సంవత్సరములు గతించిపోయిన తరువాత దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయడానికి ఆరంభించి, ఆ ఆరంభించినటువంటి కార్యాన్ని ఇక్కడ దేవుడు నోవాహుకు తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత నూతన పరచబడేటువంటి అనుభవంలో నోవాహు తన కుటుంబము నూతనంగా ఉండు నిమిత్తమై ఆయన తెలియజేసినటువంటి మాట చూడండి. మొదటిగా ఆదికాండం 6వ అధ్యాయం 13, 14 వచనాలు. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును, చితిసారకు మరానుతో నీ కొరకు ఓడను సిద్ధపరుచుకొనుము. ఇక్కడ మొదటిది ఇక్కడ నోవాహుకు తెలియజేసినటువంటి మాట, భూమి మీద సమస్త శరీర మూలముగా నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, కాబట్టి నేను భూమితో కూడా వారందరినీ తుడిచివేయుదును, నీ కొరకు ఓడను సిద్ధపరుచుకొనుము. ఇక్కడ ఈ విషయమై ఇలాంటి అనుభవంతోనే దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాతో కొన్ని మాటలు చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం, దానిని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింప చేయుదుననియు ఏదో యొక్క జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనమును చేయుట మానిని ఎడల నేను దానికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. ఇక్కడ ఒక ఉదాహరణకు నినివే పట్టణాన్ని గురించి దేవుడు ఒక కార్యం చేయదలిచాడు. ఏమిటి ఆ కార్యం అంటే, నినివే పట్టణం అంతా కూడాను బలత్కారంతో నిండిపోయినది, దాన్ని 40 దినాల్లో నాశనం చేయడానికి దేవుడు తీర్మానించుకొని
తిరిగి మరలా నూతన పరచడానికి ఉద్దేశించి ఇంకా 40 దినాల్లో నినివే పట్టణం నాశనం కాబోతుంది అని ప్రకటించాడు. ఇలా ప్రకటించేటప్పటికి ఆ మాటలు విన్నటువంటి ఆ దేశాన్ని వెళ్ళేటువంటి రాజు సింహాసనం దిగిపోయి రాజవస్త్రాలు తీసివేసి గోనుపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తన రాజ్యం అంతటికీ ప్రకటించాడు. ప్రతి వాడు ఉపవాసం ఉండి చెడు గూర్చి బలత్కారం మానివేయాలి. మనుషులందరూ ఒకవేళ దేవుడు పశ్చాత్తాపడి ఆయన చేస్తానన్నటువంటి కీడు చేయకుండా మానతాడేమో అని ఆయన ప్రకటన చేసేటప్పటికి ఈ యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో వారు తమ చెడు నడవలను మానుకోగా దేవుడు దానికి చేస్తానన్నటువంటి కీడును కూర్చి చేయకుండా మానెను అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఏ దేశాన్ని గురించి కానీ ఏ పట్టణాన్ని గురించి కానీ ఆయన ప్రకటించినప్పుడు చెడుతనమును మానుకుంటే దేవుడు క్షమించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత చూడండి 9, 10 వచనాలు. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఉదాహరణకు సొదొమ గొమొర్రాల పట్టణ విషయంలో దేవుడు ముందుగా ప్రకటించినట్లుగా చూస్తాం లోతు ద్వారా. అయితే వారు ఏమాత్రం కూడాను మార్పు చెందకపోయేటప్పటికీ సొదొమ గొమొర్రాలను అగ్ని కురిపించి నాశనం చేసినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళరా ఈ వ్రాయబడినటువంటి మాట నేను ఒక జనమును గురించి కానీ దేశాన్ని గురించి కానీ నేనైనా చెప్పినప్పుడు నా మాటకు భయపడి వారు మార్పు చెందితే నేను వారి విషయమై చేసేది నన్న కీడును చేయకుండా మానుదును. కాబట్టి వీళ్ళరు ఇక్కడ నోవాహు ఓడ ఆరంభించిన దగ్గర నుండి దాదాపు 120 సంవత్సరాల కాలము నోవాహు ఓడను నిర్మించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఈ 120 సంవత్సరాల కాలంలో కూడాను దేవుడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి మాటలు ప్రకటించినట్లుగా వ్రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాల్లో దేవుడు ఆత్మస్వరూపిగానే వెళ్ళి దేవుని మాటలు వారికి ప్రకటించినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ప్రకటించినప్పటికీ కూడాను వారిలో ఏమాత్రం కూడాను మార్పు రాకపోయేటప్పటికీ ఇక్కడ నోవహుతో దేవుడు చెప్పిన మాట 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతూ గనుక నీవు నీ కుటుంబం ఓడలో ప్రవేశించుము అని దేవుడు నోవహుతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరుచుము. సంవత్సరాలు గతించిపోయాయి, దేవుని కార్యము నూతన పరుచు నిమిత్తమై ఇక్కడ జలప్రళయము ద్వారా సమస్తమును కూడాను నాశనము చేయడానికి దేవుడు ఆలోచన చేస్తూ 120 సంవత్సరాల కాలం ప్రకటించిన ఆ ప్రజల్లో ఏమాత్రం కూడాను మార్పు లేనటువంటి స్థితిని చూస్తాం. కనుకనే పాతదంతా కూడాను సమస్తమును తీసివేసి ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో తిరిగి నోవాహు కుటుంబముతో దేవుడు భూమి మీద నూతన కార్యం జరిగించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. ఆదామవ్వలతో ఏ మాటలైతే చెప్పాడో తిరిగి మరలా నోవాహు కుటుంబంతో కూడాను వీడరా అదే మాటలు ప్రకటించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని నోవాహుతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు ఆ పాతకాలం అంతటినీ కూడాను జలప్రళయము ద్వారా తీసివేసి నోవాహు ద్వారా ఒక నూతన కార్యాన్ని భూమి మీద జరిగించినట్లుగా చూస్తాం. రెండవదిగా చూస్తాను చూడండి, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలను విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఇప్పుడు ఇక్కడ రెండవదిగా మనుషుడు నశించిపోవడానికి, నాశనమైపోవడానికి పిల్లరా మనుషుడు కలిగి ఉన్నటువంటి ఆ పాత హృదయము, పాత బుద్ధి అయి ఉండగా ఇక్కడ దేవుడు మీరు నశించిపోకుండా నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే ఇక్కడ పాత హృదయము మనుషుల్లో ఏం చేస్తుంది అని అంటే ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఇక్కడ నూతన హృదయం తెచ్చుకొనుడి అంటే మనుషునికి నూతన హృదయము ఎట్లాగా ఇవ్వబడుతుంది అంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో దేవుడే మనుషులను అడిగాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. అంటే నూతన హృదయం తెచ్చుకోవడం అంటే పాత హృదయం ద్వారా జరిగేటువంటి మోసకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి మనుషుడు తప్పించుకొని ఉద్దేశించినప్పుడు తన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. దావీదు ఒకసారి తన హృదయ మోసంలో పడి 2 పర్యాయాలు మోసపోయిన తర్వాత దేవునికి తన హృదయాన్ని అప్పగించినట్లుగా చూస్తాం. 139వ కీర్తన 23, 24 వచనాల్లో దావీదు దేవునితో చెప్పిన మాట, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీ కాయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎప్పుడు దావీదు ఈ మాట చెప్తున్నాడంటే ఒకసారి 2 సార్లు మోసపోయాడు. బత్షెబా విషయంలో మోసపోయాడు, ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించడంలో కూడాను మోసపోయాడు. మోసపోయినటువంటి దావీదు తన హృదయాన్ని అనుసరించి కీడు చేసేదానికంటే దేవునికి అప్పగించేసేస్తే దేవుడే తన హృదయాన్ని కాసి కాపాడుతాడు అనే ఉద్దేశంతో ఇక్కడ తన హృదయాన్ని దేవునికి అప్పగించినట్లుగా చూస్తాం. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఆ తర్వాత ఏమన్నాడంటే నూతన హృదయం తెచ్చుకొనుడి, నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. మీరు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానము విడవక యుండిని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానము నాకు ముఖ్యాంశము. ఇప్పుడు ఈ మాట గమనించండి, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొను. ఇక్కడ దేవుడు 2 విషయాలు చెప్పాడు, నూతన హృదయం తెచ్చుకొనుము, నూతన బుద్ధిని తెచ్చుకొనుము. నూతన హృదయం ఎట్లా మనకు ఇయ్యబడుతుంది అంటే మన హృదయాన్ని దేవునికి అప్పగించడమే నూతన హృదయంగా మార్చడం. అందుకే యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి చదివితే శుద్ధ జలమును మీ మీద జల్లుదును, మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను చేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇత్తును అని చెప్పండి మాట చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవది చెప్పండి కదా, నీ బుద్ధిని సంపాదించుకొనుము. నీ సంపద అంతా ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకొను. అంటే మనుషుడు నీ సంపద ఇచ్చేసి అంటే ఏంటి ఆ సంపద అంటే నీవు పుట్టింది మొదలుకొని నీతో వచ్చేటువంటి సంపద, ఈ శరీర కార్యాలే మనుషుని సంపద. గలతీ పత్రిక 5:19 వచనంలో రాయబడిన ప్రకారం ఈ శరీర కార్యాలు బాల్యము నుండే మనుషుని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో నరుని హృదయం బాల్యము నుండే చెడ్డది అని రాయబడి ఉంది. కాబట్టి ఈ బుద్ధిని సంపాదించుకోవడం అంటే నీలో ఉన్నటువంటి ఈ చెడంతటిని కూడా నువ్వు విడిచిపెట్టడమే ఇక్కడ నీ సంపద ఇచ్చివేసే విషయంగా చూస్తాం. దాన్ని ఏమన్నాడంటే మారు మనసు పొందుము అని ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యభావంలో యేసుప్రభు వారు ఆరంభంలో పరిచర్య ఆరంభించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించాడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో. కాబట్టి వీరేరా బుద్ధిని సంపాదించుకోవడము అంటే నీలో ఉన్నటువంటి చెడంతటిని తీసివేసి దేవుని వాక్య ప్రకారము
నీవు బుద్ధిని తెచ్చుకోవడమే. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమయ్యున్నవి అని రాయబడం. అంటే నీలో ఉన్నటువంటి చెడును నువ్వు విడిచిపెడితే దేవుడు నీకు ఆయన జ్ఞానమును ఆయన బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఈ విషయమే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఈయన మాటలు చొప్పున చేయవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ తలంపులను బట్టి నడవకుండా దేవుని మాట ప్రకారము నువ్వు జీవించడమే నీవు బుద్ధి తెచ్చుకునేటువంటి అనుభవం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? నా తండ్రి ఇంట కూలివాండ్రకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. అంటే ఈ బుద్ధి ఎవరిచ్చారని అంటే దేవుడే వానికి బుద్ధి దయచేసినట్లుగా చూస్తాం. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు వెంటనే లేచి తండ్రి దగ్గర ప్రయాణం అయిపోయినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ నీ సంపద అంతా ఇచ్చేసి నీవు బుద్ధిని సంపాదించుకునుము. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు అని రాయబడం. కాబట్టి ఇక్కడ నూతన పరుచు నిమిత్తమై ఇక్కడ 2వదిగా ఇశ్రాయేలులారా మీరెందుకు నశించుదురు, నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. అంటే అర్థం ఏంటంటే దేవునికి తనను తాను సమర్పించుకున్నప్పుడు వీళ్ళ ఈ 2 మనుషులకు అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తాం. 3వదిగా చూస్తాం చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం చూడండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, యెహోవాను మీ దేశంలో నూతనమైన కార్యం జరిగించున్నాడు, స్త్రీ పురుషును ఆవరించును. ఇప్పుడు ఇక్కడ 3వది దేవుడు దేశంలో నూతనమైన కార్యము చేయుచు, నూతనమైన క్రియ లేక నూతనమైన కార్యము ఆయన చేయుచున్నాడు. ఇక్కడ చేసేటువంటి కార్యం ఏంటంటే స్త్రీ పురుషును ఆవరించును. మీరు పరమగీతంలో ఒక మాట చదవండి. పరమగీతంలో ఒక మాట రాయబడి ఉన్నది. 1వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ప్రియురాలుగా చెప్పబడినటువంటి సంఘము ప్రియుడితో చెబుతున్నటువంటి మాట. పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనం, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. ఇప్పుడు ఇక్కడ నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు అని రాయబడి ఉంది. ఇక్కడ స్త్రీ పురుషునితో చెబుతున్నటువంటి మాట, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. ఇక్కడ దేవుడు దేశంలో చేసే నూతనమైన క్రియ ఏమిటంటే స్త్రీ పురుషును ఆవరించును. స్త్రీ అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘము, పురుషుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇప్పుడు సంఘము ప్రభు సంఘాన్ని ఆకర్షించినప్పుడు పిల్లరా సంఘము దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళుతున్నటువంటి స్థితిని ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తాం. నన్ను ఆకర్షించుము, నేను పరిగెత్తుకొని నీ వద్దకు వచ్చేదను. పిల్లరా ఈ ఆకర్షించేటువంటి అనుభవం ఏం తెలియపరుస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు నికోదేముతో ఒక మాట చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించవలెను. పిల్లలు ఈ క్రొత్త జన్మ ఎట్లాగా మనుషుని అనుగ్రహించబడుతుంది అంటే ఇక్కడ చెప్పమని మాట నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి అనుభవమే నూతన జన్మ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదే యోహాను సువార్తలో ఆయన చెప్పినటువంటి మాట 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించాలని చెప్పి 7, 8 వచనాల్లో గాలి ఎక్కడ నుండి వచ్చునో నీ వెరుగవు, గాలి ఎక్కడికి వెళ్ళునో నీ వెరుగవు,
అలాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉండును అని ప్రభు చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. గాలి ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది, ఇది నువ్వు ఎరుగవు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు కూడాను అట్లాగే ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనంలో తన ధనాగారంలో నుండి గాలిని రావించును అని రాయబడినది. దేవుడు ఆకాశమందు మెరుపులు పుట్టించి వర్షమును కురిపించును, ఆవిరి ఎక్కజేసి వర్షమును కురిపించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును అని రాయబడి ఉన్నది. ఇదే గాలి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో గాలి ఉత్తర దిక్కు నుండి బయలుదేరి దక్షిణం దిక్కుకు వచ్చి తిరిగి మరలా ఉత్తర దిక్కుకే పోవునని రాయబడింది. గాలి ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి మరలా అక్కడికే వెళుతుంది. దేవుని సన్నిధికి వచ్చినటువంటి గాలి లేదా లోకమంతా సంచారం చేసి తిరిగి మరలా దేవుని సన్నిధికే వెళుతున్నట్లుగా వ్రాయబడినది. అట్లాగే ఆత్మ మూలముగా జన్మించిన వాడు అట్లాగే ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏముంటాడంటే దేవుడు దేశంలో ఒక నూతనమైన కార్యం చేయుచున్నాడు. ఏమిటదంటే స్త్రీ పురుషుని ఆవరించును. నువ్వు ఇటు అటు తిరగక నువ్వు నా దగ్గరికే రావలను. అంటే దేవుడు చేసేటువంటి నూతనమైన కార్యం స్త్రీ పురుషును ఆవరించునంటే స్త్రీగా పోల్చబడినటువంటి సంఘము దేవుని సన్నిధికి అంత ఆకర్షించబడి దేవుని సన్నిధికి వెళ్ళడమే ఈ నూతనమైనటువంటి కార్యంగా చూస్తాం. అందుకే పేతురు తాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను తిరిగి మరలా జన్మింపచేసెను అని రాయబడి ఉన్నది. పరలోక స్వాస్థ్యము మనం అనుభవించినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయన తిరిగి మరలా మనలను జన్మింపచేసెను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మూడవదిగా ఆయన దేశంలో నూతనమైన క్రియ చేసినటువంటి అనుభవమే ఈ సంఘము స్థాపించబడడానికి మూలంగా చూస్తాం. 4వదిగా చూస్తాం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన పిలుపు వలన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ 4వదిగా గమనిస్తే ఈ ఇద్దరిని తన యందు నూతన సృష్టిగా, ఇద్దరిని అంటే దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలను అన్యజనులైనటువంటి మనలను ఏకము చేయి నిమిత్తమై ఆయన రక్తము ద్వారా ఏకం చేసినట్లుగా చూస్తాం. చూడండి, ఇది 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యి ఉన్నాము. కాబట్టి ఇక్కడ 4వది చెప్పబడినప్పుడు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన సృష్టిగా చేయు నిమిత్తమై. చూడండి, 18, 19 వచనాలు చదువుతాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగినాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈ విషయమా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన మాట, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ 4వదిగా ఈ ఇద్దరిని తన యందు నూతన సృష్టిగా ఆయన చేసినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక ఈ విషయమై అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మీరు దేవుని ఇంటి వారును ఆయన ఆలయమునై ఉన్నారు అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను.
భూమి మీద ఉన్నటువంటి సృష్టి కానివ్వండి, లోకంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కానివ్వండి, వీటన్నిటిలో కూడాను ఆయన ఏదైతే నూతన పరచాలని తలంచాడో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. పాతది తీసివేసి నోవాహు ద్వారా ఆయన భూమి మీద నూతనంగా తన కార్యాన్ని ఆరంభించినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రెండవదిగా గమనించినప్పుడు నూతన హృదయమును, నూతన బుద్ధిని మనుషులకు అనుగ్రహించే నిమిత్తమై వారిని హెచ్చరించినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మూడవదిగా గమనించినప్పుడు దేవుడు దేశంలో నూతనమైన క్రియ చేసినట్లుగా చూస్తాం. అది ఏమిటంటే స్త్రీ పురుషును ఆవరించును. నన్ను ఆకర్షించుము, నేను పరిగెత్తుకొని నీ యొద్దకు వచ్చేదను. తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. ఐదవదిగా చూస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కావున మేము అధైర్యపడము, మా పాత పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ పౌలిచ్చే సాక్ష్యం ఏంటంటే మా బాహ్య పురుషుడు కృషించినను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇక్కడ ఈ దినదినము నూతన పరచబడేటువంటి అనుభవం అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరపు పొందుడి అని రాయబడింది. మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరపు పొందుడి అంటే గొంగళి పురుగు చిత్తాకోక చిలుకగా మార్చబడేటువంటి అనుభవం. దినదినము అది ఏ రీతిగా మార్పు చెందుతుందో ఇక్కడ దినదినము మేము నూతన పరచబడుచున్నాము. బాహ్య పురుషుడు చూడడానికి కృషించిపోతున్నప్పటికీ కూడా ఇక్కడ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నటువంటి అనుభవాన్ని చూస్తాం. ఎట్లాగనంటే మారు మనసు పొందుట ద్వారా రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన ప్రకారం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాట చూస్తాం. మీరు మారు మనసు పొందిన మారుట వలన రూపాంతరపు పొందుడి అనే మాట చూస్తాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా నూతన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావము కలుగజేసెను. ఇప్పుడు ఇక్కడ నూతన స్వభావము, నూతన తలంపులు, నూతన క్రియలు, నూతన ఆలోచనలు దేని ద్వారా వస్తుంది అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ ద్వారానే మనుషుల్లో నూతన కార్యం జరుగుతున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 41వ అధ్యాయం 1వ వచనంలో జనములారా నూతన బలము పొందుడి అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మా అంతరంగ పురుషుడు కృషించున్నదు, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. యేసుకేలు గ్రంథం 11వ అధ్యాయంలో నూతన ఆత్మను మీకు అనుగ్రహింతును అని రాయబడినది. నూతన ఆత్మను మీకు పుట్టించుదును అని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా పలికినటువంటి మాట చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ 5వదిగా గమనిస్తే మా బాహ్య పురుషుడు కృషించున్నదు, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. 6వదిగా చూస్తాను, చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యం 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. యెహోవా కృప నిండి ఉన్నది,
కనుక మనం నిర్మూలము కాకున్నాం. ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా పుట్టుచున్నది. ఆయన ఎంతైనా కూడాను నమ్మదగినవాడు. 1 కొరింథీ 1:9 ప్రకారం తన కుమారుని సహవాసమునకు మిమ్ములు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనుషులందరి ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నా కానీ మనుషుడు మాత్రం దేవుని విషయంలో అపనమ్మకస్తుడిగానే ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉండును మనము నమ్మదగని వారము అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ 6వదిగా ఆయన వాత్సల్యత దినదినము నూతనముగా పుట్టుచున్నది. చూడండి, దేవుని వాక్య భాగంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 ఆయన నమ్మదగిన వాడుగా ఉండును కానీ మనము నమ్మదగని వారముగా ఉందుము. దేవుని వాక్య భాగంలో దేవుని యొక్క వాత్సల్యత ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన కనుబరిచినటువంటి విధానం కీర్తన 78, 37, 38 వచనాల్లో వారి నోటి మాటలతో ఆయన యొద్ద బొంకిరి ముఖస్థుతి చేసిరి. ఆయన వాత్సల్య పూర్ణుడై వారు విసరవెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారని ఆయన వారిని జ్ఞాపకము చేసుకొనెను అని రాయబడి ఉంది. ప్రజలు ఎట్లా ఉన్నారంటే వారు విసరవెళ్ళి తిరిగి మరల రాని గాలి వలె ఉన్నారని వాత్సల్యత ఆయన దినదినము నూతనముగా పుట్టుచున్నది అని మాట చూస్తాం. 103వ కీర్తనలో మనము వంటివారమని ఆయన ఎరుగును అని రాయబడింది. మన బలహీనతలన్నీ ఆయన ఎరిగినటువంటి వాడు కనుక దినదినము కూడాను ఆయన వాత్సల్యత నూతనముగా చూపిస్తున్నట్లుగా చూస్తాం. కీర్తన 68, 19 ప్రభు స్తుతినొందునుగాక, ఆయన దినదినము ఆయన మా భారమును భరించుచున్నాడు అని రాయబడి ఉంది. మనుషుని యొక్క భారమంతా కూడా ఆయన దినదినము ఆయన భరిస్తూ ఆయన వాత్సల్యతను ప్రజలందరి ఎడల అధికముగా కనబరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. అందుకే ఇక్కడ విలాప వాక్యంలో ఆ పై మాట చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ 6వదిగా ఆయన మన ఎడల చూపేటువంటి ఆయన వాత్సల్యత దినదినము కూడాను ఆయన మనకు అగుపరుస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 7వదిగా చూస్తాం చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. భూమి మీద నూతనంగా ఉన్నది అంటే ఏదంటే అది దేవుడు ఏర్పరిచినటువంటి నూతనమైన మార్గమే. ఇక రాయబడినమాట, యేసు మన కొరకు ఏర్పరచబడిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా, ఆయన కేక వేసి ప్రాణం విడువగానే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఆ తెర 2గా చిరిగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రతి మనుషుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి ఆధిక్యత ఆయన రక్తము ద్వారా మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. సంవత్సరానికి ఒక్క పర్యాయమే యాజకుడు ప్రజలందరి పక్షాన వారు అర్పించినటువంటి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తాడు. అలాంటి స్థలంలోనికి ఆయన శరీరమును తెర ద్వారా ప్రజలందరికీ కూడాను లోపల ప్రవేశించడానికి ఆయన అర్హత కలుగజేసినట్లుగా కనుక మనకు ధైర్యము కలిగి ఉన్నది అని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ సమస్తమును కూడాను నూతనమైనవిగా చేయుచున్నాను. భూమి మీద ఉన్నటువంటి సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యాలు, ఏ ప్రాంతం అయితే దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి పాపము చేస్తున్నదో ఆ ప్రాంతమంతటినీ కూడాను దేవుడు
ఏదో ఒక రీతిగా తీసివేస్తున్నటువంటి సందర్భాలను చూస్తాం. అది తుఫాను కావచ్చు, లేక అగ్నికి ఆహుతి కావచ్చు, మరి ఏ రకంగా కావచ్చు. దేవుడు ఆ పాతదంతా తీసివేసి తిరిగి మరలా నూతన పరచడానికి ఆయన చేసేటువంటి కార్యాలను దేవుని వాక్య భాగాన్ని అనుసరించి ఈ లోకంలో జరిగిస్తున్నట్లుగా చూస్తాం. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మార్గం చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిగా సృష్టించబడి నవీన స్వభావం గలవారై ఉన్నారు. ఇక్కడ నూతన పరచబడి యథార్థమైనటువంటి భక్తితో. కాబట్టి ఇక్కడ దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈవి ఆయన రక్తము వలన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి ఆధిక్యతను దేవుడు మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఇక్కడ అంత మాత్రమే కాక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల కొరకు ఆయన సిద్ధపరుస్తున్నటువంటి ఆ స్థలమును చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేటట్టు మరలా నా యొద్ద ఉంటకు నేను వచ్చి మిమ్మలను తీసుకొని పోదును. ఇక్కడ నూతనమైన యెరూషలేము అనే పట్టణము భూమి మీదకు దిగి వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ పద్మాసు ద్వీపంలో యోహాను ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. యేసు ఏర్పరిచినటువంటి మార్గములో ఆయన రక్తము ద్వారా దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనం దేవుని సన్నిధానానికి ఎట్లాగ వెళ్ళాలి? మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారమును ఉండి విశ్వాస విషయములో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. కాబట్టి వీళ్ళ దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో అయితే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ తండ్రి యథార్థమైనటువంటి ఆరాధననే కోరుతున్నాడు అని ప్రభు సమరయ స్త్రీతో చెప్పినట్లుగా చూస్తాం. వీళ్ళ ఆ యథార్థమైన ఆరాధన ఏమిటి అంటే ఆత్మతో సత్యాన్ని గ్రహించి దేవుణ్ణి ఆరాధించడమే యథార్థమైనటువంటి ఆరాధనగా చూస్తాం. ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మనుషుడు ప్రయాణం చేయగా మనుషుని కలిగేటువంటి ఆధిక్యత అతి పరిశుద్ధ స్థలంలో చేరి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆధిక్యతను ఆయన కలుగజేసినట్లుగా చూస్తాం. కనుకనే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఆయన ఆది కాలంలో చేశాడు, వర్తమాన కాలంలో చేస్తున్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన నూతన కార్యాలు చేయబోతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీరు ఆయన చేసిన దానిని బట్టి మనుషుడు దేవుణ్ణి ఆరాధించబద్దులై ఉన్నట్లుగా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన ప్రకారం మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న ఆత్మకు పరిశుద్ధాలయమై ఉన్నారని మీరు ఎరుగురా. కాబట్టి ప్రతివాడు తన దేహంతో దేవుణ్ణి మహిమ పరచవలెను అని రాయబడదు. ఆయన నూతన పరచబడినటువంటి ఈ దేహాలతో దేవుణ్ణి మహిమ పరచుదుముగాక.